ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు నిండు నూరేళ్ళమ్మా. ఇప్పుడే మీ గురించి తలుచుకున్నాం. మీరు పెట్టిన టెన్షన్స్ వల్ల సగం ఆయుష్ తగ్గిపోయి ఉంటాయి. నిండు నూరేళ్లు షష్టి పూర్తులు ఎక్కడ జరుగుతాయి? నువ్వు గమ్మునుండవయ్యా అపసకన పక్షి. అమ్మా, మాతాజీని కలవడానికి వెళ్ళారా? అవును శ్రీకర్. ఎందుకు? ఆమె సలహా తీసుకుందామని వెళ్ళాం. మాతాజీ ఏం చెప్పింది? నిశ్చితార్థం సమయంలో మన కులదైవం అన్నపూర్ణాదేవి ఉండడం మంచిదని చెప్పింది. పెద్ద మెలికే పడిందిగా. అవని దగ్గర నుంచి మనం తీసుకురావడం కష్టం కదా మరి. వెళ్ళి అడుగుదాం, తప్పే ఉంది. వెళ్ళి అడిగామమ్మా, ఇస్తానంది. మరింకే హ్యాపీనే కదా. మరి మొహాలు ఎందుకంత దిగులుగా పెట్టారు? విగ్రహాన్ని మనం ఎటు బయటికి తీసుకురాలేము. తనను తీసుకురమ్మని అడిగాం. అందుకు తను మనకు కండిషన్ పెట్టింది. అవకాశం దొరకాలే గాని ఆడుకుంటుంది. ఇంతకీ ఏం కండిషన్ పెట్టింది? నా కండిషన్ ఏంటంటే, శ్రీకర్ బావ పెళ్ళైపోయిన తర్వాత శాశ్వతంగా నాకు దూరం అయిపోతాడు కాబట్టి ఒక్క రాత్రి నా భర్తను నా దగ్గరికి పంపించండి. రాత్రంతా నాతోనే ఉండిపోవాలి. సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు నా దగ్గరే ఉండిపోవాలి. వాడు మీ ఇంటికి ఎందుకు రావాలి? వాడితో ఏం పని నీకు? అది మీకు అనవసరం. భార్యాభర్తల మధ్య 1,00,000 ఉంటాయి. అన్నీ విడమర్చి చెప్పుకుంటారా ఏంటి? ఎప్పటికైనా మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారు అని, మీ అంతటా మీరు మమ్మల్ని కలుపుతారు అని అనుకున్నాను. అటువంటి ఆశలకు ఇంకా అవకాశం లేదు అని అర్థమైంది. అని కండిషన్ పెట్టిందిరా. విగ్రహం తీసుకొని వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి అలాంటి కోరిక కోరింది. మనం దేనికి ఒప్పుకుంటామో దేనికి ఒప్పుకోమో బాగా గెస్ చేయగలుగుతుంది. చిచి, అసలు ఆడది అడగాల్సిన మాట నాది. సిగ్గు లేకుండా అడిగింది. చిచి, మన ఇంటి కోడలుగా అనవసరంగా మన ఇంటికి దాపరించింది. 2 రోజుల్లో నిశ్చితార్థం, 15 రోజుల్లో పెళ్ళుంది. నా జీవితంలోకి మరో ఆడది రాబోతోంది. ఇటువంటి సమయంలో కోరకూడని కోరిక కోరింది. ఇది సమంజసంగా లేదు. మాయకి విషయం తెలిసిందంటే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి.